మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల టౌన్ హాల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి, చెల్లపల్లి మోహన్ రావు, నాలి వెంకటకృష్ణ, సందీప్ రెడ్డి, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ స్థాయి యువత విద్యార్థి విభాగాల మీటింగ్ జరిగింది. అందరూ కూడా విద్యార్థి విభాగం, యువత విభాగం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కార్యక్రమం సఫలీకృతమైంది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మన రాష్ట్రంలో డిఎస్సి స్కామ్ జరిగింది అనేది మా వాదన. ఇది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో ఒక 4 రోజులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు మంగళగిరి టౌన్లో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జరపబోతున్నాం. దీనికి 6వ తారీఖున తాడేపల్లి మండలం నుంచి విద్యార్థులు, యువత విభాగం వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే 7వ తారీఖున దుగ్గిరాల మండల విద్యార్థి విభాగం, యూత్ విభాగం వస్తారు. అట్లాగే 8వ తారీఖున తాడేపల్లి టౌన్ నుంచి విద్యార్థి, యూత్ విభాగం రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. అట్లాగే ఆఖరి 9వ తారీఖున మంగళగిరి మండలం యూత్ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారు. ఈ 4 రోజులు నిరాహార దీక్షని మంగళగిరి టౌన్లో ఉన్న విద్యార్థి విభాగం, యూత్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. నియోజకవర్గ విద్యార్థి, యూత్ విభాగ అధ్యక్షులు దీన్ని పర్యవేక్షిస్తుంటారు. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. నేను కానీ మా ఎమ్మెల్సీ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం. కార్యక్రమం 10వ తారీఖున నేతన్న సర్కిల్ నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు కూడా 10వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి ఆ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేమారెడ్డి గారి అధ్యక్షతన యువజన యూత్ విద్యార్థి సంఘాలన్నీ కూడా మీటింగ్ జరిగింది. అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు న్యాయంగా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వస్తాయి, మాకు ఖచ్చితంగా మేము ఉద్యోగాల్లో చేరతాం, ఈ పరీక్షలు బాగా రాసాం, మేము పాస్ అవుతాం అనే ఆలోచనతో రాసినటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితిని అందరూ కూడా గమనించారు. ఈ అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎక్కడా కూడా ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జరిగినాయి అని చెప్తున్నాం. కోర్టు కూడా దీని మీద దర్యాప్తు చేసి వెంటనే మాకు తెలియజేయాలి కోర్టుకు అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అడిగింది. కానీ ఇంతవరకు కూడా మరి ప్రభుత్వం కదిలినట్టుగా కనపడుతుంది. ఆ దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేము ఈ రోజున అందరిని కూడా మీటింగ్ వేసిన తర్వాత ఒక 3 రోజులు 9వ తారీఖు వరకు, అంటే 4 రోజులు రిలే నిరాహార దీక్షలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరగటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఉదయం కూర్చొని సాయంత్రం వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.